స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన ఉద్విగ్న క్షణాలకు 10 ఏళ్లు. తొలి బలిదశ ఉద్యమాల్లో ఎన్నో త్యాగాలు బలిదానాలతో భారతాన అవతరించిన తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని చాటుకుంటూ అగ్రపథాన పయనిస్తూ దశాబ్ది కాలాన్ని దాటుతోంది. ఆత్మ గౌరవ పోరాటం ఫలించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలకు ముస్తాబైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని కనీవిని ఎరగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించింది. గొప్ప గొప్ప నాయకులను ఆహ్వానిస్తూ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఉత్సవ నిర్వహణకు సకల ఏర్పాట్లు చేసింది. సంబరాలు జరగనున్నాయి. వేడుకలను తిలకించడానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్యాంకు బండు పొడవునా భారీ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ప్రజలు నిలబడి వేడుకలను తిలకించే విధంగా ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రజలు ఆహార పదార్థాలు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసేందుకు 80 స్టాళ్లను ఏర్పాటు చేశారు. మంచినీటి కొరత లేకుండా వాటర్ బోర్డు అధికారులు వాటర్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ట్యాంకు బండ్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తదితరులు శనివారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. దశాబ్ది వేడుకల వివరాలను శనివారం సచివాలయంలో ఆయన వివరించారు. ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారని, 20 నిమిషాల పాటు మార్చ్ పాస్ట్ ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర గీతం ఆవిష్కరిస్తారు. సీఎం ప్రసంగించిన అనంతరం అవార్డుల ప్రదానం ఉంటుంది. సాయంత్రం సీఎం ట్యాంకు బండ్ వద్దకు చేరుకున్న తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా జయ జయ హే తెలంగాణ పూర్తి పాటతో ఫ్లాగ్ వాక్ జరుగుతుందని వెల్లడించారు. ట్యాంకు బండిపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవానికి సన్మానం జరుగుతుందని,
ట్యాంకు బండ్ వద్ద దాదాపు 2 గంటల పాటు కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. వేడుకల సందర్భంగా ట్యాంకు బండ్పై పండుగ వాతావరణం ఉంటుందని, శనివారం సాయంత్రం నుంచే షాపింగ్, గేమ్ షోలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇక ఆదివారం సాయంత్రం ప్రజలు ట్యాంకు బండ్పైకి చేరుకోవాలని సూచించారు. వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని అన్నారు.